ఎహెజ్కేలు గ్రంథం 37 మొదటి నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1 to 10. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా, రైట్, యు సీ హియర్, మనమందరము దేవుడు అనేటప్పటికి బ్లెస్సింగ్నే చూస్తాం. ఓకే, వి సీ బ్లెస్సింగ్, వి సీ గ్లోరీ, అద్భుతాలు, ఆశ్చర్యకాలు ఇవన్నీ చూస్తాం. కానీ ఒక్కొక్కసారి ఇక్కడ చూస్తే యెహోవా హస్తము నా మీదకి వచ్చాను, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఒక్కొక్కసారి మనం చూసుకోవాలి, ఫెయిత్ ఈజ్ ఎ ప్రాసెస్. విశ్వాసం అనేది ఏంటి? ఒక పెద్ద ప్రణాళిక. విశ్వాస యాత్ర అనేది ఒక వ్యక్తి యేసుప్రభు వారిని అంగీకరించి నేను ఇంకా ఆయన కొరకే జీవిస్తానని, ఇక ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ఎప్పుడైతే అవలంబిస్తావో వెంటనే జరిగిపోదు. ఇట్ డజంట్ హ్యాపెన్ ఎనీథింగ్. ఏది కూడా సడన్గా జరిగిపోదు. స్లో, స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్. అందుకనే అంత త్వరగా మనము వీ కాంట్ జడ్జ్ పీపుల్. త్వరగా మనం ఒక డెసిషన్కి వచ్చేయకూడదు. దేవుడు దేన్నైనా ముగించి ఆరంభిస్తాడు. ఓకే, మనం అనుకుంటాం దేవుడు ఫస్ట్ లెట్ అస్ మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అన్నాడు. అంటే ఏంటి? నరుని ఎవరి స్వరూపంలో చేద్దాం అనుకున్నాడు? తన స్వరూపంలో. మనం ఏమనుకుంటాము? ఓకే, ఆదాముని చేసిన వెంటనే ఆదాం ఎలా అయిపోయాడు? దేవుని స్వరూపంలో చేసేసాడు. అవ్వని చేసిన వెంటనే ఇద్దరు కలిపి దేవుని స్వరూపంలో ఉన్నారు. కరెక్టే, కానీ అది బిగినింగ్. ఆయన ఎండ్ ఏంటి అంటే, ఆయన ఒక మాట అన్నాడు అంటే అది ఎక్కడ ముగింపు పడుతుంది? మరి వాళ్ళిద్దరిని అదేం చేస్తాడు? మోసం చేస్తాడా? చేయడా? మోసపోతారు. ఈ చీట్స్ దెమ్. అందుకే కీర్తనలు 80లోని తర్వాత హెబ్రూలు 2లో ఆయన దూతల కంటే ఎలా చేశాడంట? తక్కువనిగా చేశాడు. కాబట్టి ఈ పడిపోయినటువంటి ఈ అభిషేకింపబడినటువంటి కెరూబు ఈజీగా మోసం చేసిందా లేదా? దూతల కంటే తక్కువ మోసపోయారు. మరి ఆదాము దేవుని స్వరూపంలో చేయబడ్డా లేదా? చెప్పండి. ఇప్పుడు సపోజ్ యేసుప్రభు వారిని ఏదైనా తోటలో పెడితే ఏం జరుగుతుంది? యేసుప్రభు వారు ఏమన్నారు? నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఎవరి స్వరూపంలో ఉన్నారు? ఆయన తండ్రి స్వరూపంలో ఉన్నారు యేసయ్య. మరి ఆయన్ని ఏదైనా తోటలో పెడితే పడిపోతాడా? పడిపోడు. సరే, పోనీ ఆయన కంటే కొంచెం తక్కువ కేటర్లో పెడదాం. మిఖాయిల్ని పెడదాం. ఎవరిని? మైకిల్ని పెట్టాడు అనుకుందాం. పడిపోతాడా? పడిపోడా? ఎందుకు? వాక్యాన్ని మొత్తం అందరిలో, దూతలందరిలో ఎందుకు అతను ప్రధాన అధిపతి అయ్యాడు అంటే, వాక్యాన్ని పట్టుకొనడంలో అతనికి మించి సాటి ఎవరు లేరండి దూతల్లో. హీ హోల్డ్స్ ఆన్ టు ద వర్డ్. దానియేలు గ్రంథము 10:21. కమ్ ఆన్, లెట్స్ సీ. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియగు మికాయేలు గాక. సత్యగ్రంథమందు వ్రాసినతో చెప్పేదని మీ అధిపతియగు మికాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలవతెగించిన వాడొకడునూ లేడు. ఈ సంగతులను గూర్చి నా పక్షమున నిలవతెగించిన వాడొకడును లేడు. ఇంగ్లీష్లో చూడండి. ఐ విల్ షూ ది దట్ విచ్ ఈస్ నోటెడ్ ఇన్ ద స్క్రిప్చర్ ఆఫ్ ట్రూత్. దేర్ ఈస్ నన్ దట్ హోల్డెత్ విత్ మీ ఇన్ దీస్ థింగ్స్ బట్ మైకల్ యువర్ ఫ్రెండ్స్. అంటే ఏదైనా వాక్యాన్ని ఇస్తే దాన్ని గట్టిగా పట్టుకుంటాడంట, అంతే. ఇంకా అటు మాట్లాడు, ఇటు మాట్లాడు, దాన్ని అలాగే పట్టుకుంటాడంట. ఇదే అంతే. దేవుడు చెప్పాడంటే ఇదే చేస్తా. నువ్వేనా చెప్పు, నువ్వు చెప్పు, నేను మటుకు ఇదే చేస్తా. దట్ ఈజ్ మైకల్. ఒకవేళ దేవుడి పండు తినద్దు అంటే తింటాడా? తిండా? అది పట్టుకొని నువ్వేమన్నా చెప్పు, ఏమన్నాను, నేను మటుకు దీన్ని తినను, అంతే. యు సీ దాట్. సో అతనికంటే తక్కువగా చేశాడా లేదా? ఎస్. సో అయితే మరి ఇప్పుడు తన స్వరూపంలో చేద్దామనే మాట మరి స్టార్టింగ్లో చూస్తే మనకి అది నెరవేరినట్టు కనపడుతుందా? కనపడలేదా? కానీ ఆయన ఏదన్నా మాట్లాడితే ముగించి ఆరంభిస్తాడు. ఎక్కడ ముగించాడు ఆయన? 4000 సంవత్సరాల పాటు ప్రవక్తలు, అనేక మంది బోధకులు, యాజకులు వస్తూ ఉంటారు. 4000 సంవత్సరాల తర్వాత కన్యక గర్భమందు యేసుప్రభు వారు వస్తారు. ఆయన వచ్చిన తర్వాత 33 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మొదట పెంతుకోస్తు దినాన్న ఆత్మ వారి మీదకి వచ్చి ఏం పుడుతుంది? సంఘం. ద చర్చ్ వాస్ బోర్న్. ఇప్పుడు అది 2000 సంవత్సరాలు అయింది. ఆ సంఘం కొరకు ఆయన మళ్ళా వస్తాడు. ఈ సంఘము పరిశుద్ధాత్ముడి సంఘాన్ని తయారు చేసిన తర్వాత
ఒకరోజు ఆయన వచ్చినప్పుడు ఆయన వలె సంఘం ఆయన్ని చూస్తుంది. అప్పుడు సంఘం ఎవరి స్వరూపంలో మారింది అంటే ఆయన చెప్పింది దగ్గర దగ్గర ఇన్ని సంవత్సరాల ప్రాసెస్. యు గాట్ ఇట్ నౌ. అంటే ఆయన చెప్పింది లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్, నరుని మన స్వరూపంలో చేద్దామంటే నెరవేరిందా లేదా? యు సీ దట్ నౌ. ఇట్స్ ఎ ప్రాసెస్. ఆల్రైట్, నౌ లెట్స్ గో బ్యాక్. యెహెజ్కేలు గ్రంథం 37. యెహోవా హస్తము నా మీదకి వచ్చాను. గాడ్స్ హ్యాండ్ హ్యాస్ కమ్. మనం అంటాం దేవా ఒక్కసారి నన్ను చూడు నాయన, ఒక్కసారి నాకు కనబడు, ఒక్కసారి చెయ్యి. యా, గాడ్ వాంట్స్ టు డూ ఇట్. మరి 3.5 సంవత్సరాలు వీళ్ళతోటే ఉన్నాడు, శిష్యులందరితో. ఏం చేశారు వాళ్ళు? లాస్ట్కి అంగీకరించారా, తిరస్కరించారా? ఎంతమంది? వాళ్ళందరికీ బండగా ఉండే వ్యక్తి ఎన్నిసార్లు తిరస్కరించాడు? యు సీ దట్. ఒక రకంగా చూస్తే ఒకవేళ మనుషులదే పని అనుకుంటే ఒకళ్ళనొకళ్ళు జడ్జ్ చేసుకోవచ్చు. మన దేవుడు అంట హృదయ అంతరంద్రం. అయితే దేవుడు ఈ 12 మందిని ఆయన ఎన్నుకున్నప్పుడు శిష్యులుగా వారి శిష్యరికాన్ని స్థిరపరిచే శిష్యుల్లాగా, పునాదుల్లాగా వారిని ముగించేశాడా లేదా? ముగించేశాడు. అంటే ఏంటి? ఒక్కసారి ఆయన పిలుచుకున్న తర్వాత ఆయనే స్థిరపరిచి ముగిస్తాడు. ముందే చెప్పేస్తాడు ఆయన, మీలో ఒకడు ఈజ్ రాంగ్ మ్యాన్. మరి 3 సార్లు తిరస్కరించిన ఆ వ్యక్తి యొక్క పిలుపు పోతుందా? పోదు. ఒకవేళ ఈ 11 మందిలో ఎవరినైనా ఆపాలి అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఎన్నికను ఆపాల, వారి ముగింపును ఆపాల. అంటే దేవుడు వారి పట్ల విడిచిపెట్టినటువంటి ప్రవచనాన్ని ఆపాలి. సో వెన్ యు గెట్ ఎ ప్రాఫెసీ ఇట్ విల్ కమ్ టు పాస్. దేవుడు నీ జీవితంలో ఒక మాట ఇస్తే అవతల వాళ్ళు ఎన్నన్నా అనుకోనియండి, నీ జీవితంలో నెరవేరి తీరుతుంది. ఇట్ విల్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్. మరి మధ్యలో చాలామంది రకరకాలుగా తీర్పు తీరుస్తూ ఉంటారు, అసూయతో ఉండే తీర్పు. కొంతమంది నిజంగా కూడా తీర్పు తీరుస్తారు, అది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి పడిపోయాడు, పొరపాటు చేశాడు కాబట్టి తీర్పు తీరుస్తారు. అందరూ కూడా తీరుస్తారు. మళ్ళీ పడిపోతాడు, మళ్ళీ తీరుస్తారు, మళ్ళీ పడిపోతాడు, మళ్ళీ తీరుస్తాడు. సామెతల్లో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడు. సామెతలు 24:16 నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. రైట్. నీతిమంతుడు ఎన్ని మార్లు పడినను 7 మార్లు. సాధారణంగా 7 అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? బైబిల్లో 7 అని వాడితే సాధారణంగా ఒకసారి పేతురు అడుగుతాడు, ప్రభు ఎన్నిసార్లు క్షమించాలా అంటే 7 times 7. అంటే ఏంటి? ఒక రకంగా ఎన్నిసార్లు తప్పు చేసినా నువ్వు క్షమించాలి. సమ్ టైమ్స్ గాడ్ యూజెస్ 7 లైక్ ఫినిష్. ఓకే, అలాగని కంటిన్యూగా ఉంటుందని కాదు, అలాగని ఆ వ్యక్తి మారడు అని కాదు. నువ్వు క్షమించిన ప్రతిసారి ఆ వ్యక్తిలో మార్పు జరుగుతుంది. యు సీ దట్ నా. ఎవ్రీ టైమ్ యూ ఫర్గివ్ యువర్ బ్రదర్, ద లార్డ్ ట్రాన్స్ఫార్మ్స్ ద బ్రదర్. మరి మీ పాపాలను క్షమించిన తర్వాత ఎంతమంది మారు మనసు పొంది కొత్త జీవితం ఆరంభించారు? అంటే ఏంటి? క్షమాపణ మీకు మార్పు తీసుకొచ్చింది. వెన్ గాడ్ ఫర్గివ్స్ యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. వెన్ యూ ఫర్గివ్ అదర్స్ ఆల్సో గెట్ ట్రాన్స్ఫార్మ్డ్. దెర్ ఈస్ పవర్ ఇన్ ఫర్గివ్నెస్. ఎనీబడి గాట్ ఇట్? ఎవరికైనా అర్థమైందా ఇది? సో మనం ఈడు మారడు అని జడ్జిమెంట్ ఇస్తాం, కానీ నువ్వు క్షమించి చూడు, వాడు మారతాడా? మారతాడు. హీ విల్ చేంజ్. ఓకే. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. అంటే ఏంటి? నీతిమంతుడు 7 మార్లు పడినను. పడ్డం అంటే ఏంటి? అతను నుంచున్నాడా అంటే ఆత్మీయంగా త్రోవ తప్పాడు. నుంచోవడం అంటే ఏంటి? పరిశుద్ధంగా ఉన్నాడు. అవునా కదా? పరిశుద్ధంగా ఉన్నాడు. పడిపోయాడు అంటే ఏంటి? త్రోవ తప్పాడు, కొంచెం త్రోవ తప్పాడు. అయితే మళ్ళా ఏమవుతాడంట నీతిమంతుడు? మళ్ళా సరైన మార్గంలోకి వచ్చేస్తాడంట. ఇదే మార్గం ఇది నీతి మార్గం. ఎందుకో తెలుసా? కృపావాక్యం అనేది ఒక మర్మం. అవునా కదా? యా, ద వర్డ్ ఆఫ్ గ్రేస్ ఈజ్ ఎ మిస్టరీ. ఎందుకు మిస్టరీ? వై ఈజ్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్ ఎ మిస్టరీ? యేసుప్రభు వారు సిలువ మీద మరణించి నీ పాపాలన్నీ క్షమించడం ద్వారా ఆత్మ వచ్చి, ఈ ఆత్మ ఏం చేస్తుందంట? అక్షరం చంపుతుంది. ఆత్మ he has redeemed them. So people cannot understand this.
అందుకే ఆయన శిష్యులకు చెప్తాడు, మీరు చదువుకోండి పుస్తకము, కానీ నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, అతడు మిమ్ములను. సో వితౌట్ ద హోలీ స్పిరిట్, యువర్ స్టడీ, యువర్ నాలెడ్జ్, ద హోలీ స్పిరిట్ విల్ లీడ్ యూ టు ఆల్ ట్రూత్. ఇవి శిష్యుల్లో ఎవ్వరూ ఇంతలా చెప్పలేదు, కానీ ఒకే వ్యక్తి చెప్తాడు శిష్యుల్లో. ఎవరు? పౌలు. యు సీ దట్ హీ వాస్ టాట్ బై రెవల్యూషన్. సో ఓన్లీ ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎ పర్సన్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. కృపావాక్యం మాత్రమే ఒక మనిషిని అంచెలంచెలుగా దేవుని స్వరూపంలోకి మార్చగలదు. బైబిల్ ఈజ్ ఆల్సో ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. You learn every time. The Holy Spirit will lead you to all truth. Day by day by day. పౌలు అంటాడు, నేను పిల్లవాళ్ళ వేళ ఉన్నాను, ఇప్పుడు నేను, కానీ నీకు స్పిరిట్ లేకపోతే అసలు ఏది కరెక్టో ఏది రాంగో కూడా తెలీదు. యు సీ దట్. అంటే దేవుడు నీతిమంతుడు అంటే నీతిమంతుని మార్గంలో పడిపోవటం ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఉంటుంది. ఇట్ విల్ బి దేర్. యు స్టడీ the gospel of grace and teach them. Okay, you need to teach them. మీ పిల్లలకు బోధించండి, లేకపోతే they go towards other stuff. Okay, gospel of grace is very 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 important. అవునా కదా? that's the key for signs and wonders. పక్కన చెప్పండి, కృపావాక్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు అన్నాడు. never forget the word of grace. Okay, that's very 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 powerful. That is the spine. అదొక స్కెలిటన్ లాంటిది. అంతమందికి అర్థమైంది? దట్స్ ద స్కెలిటన్ టు అండర్స్టాండ్ ద గాస్పల్. ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా ఈ కళ్ళతోటే యూ షుడ్ ప్రీచ్. ఎంతమందికి అర్థమైంది ఇది? యా, లెట్స్ రీడ్ నౌ. రైట్ నౌ ఇక్కడ లెట్స్ గో టు ఎజెకియల్. యెహోవా హస్తము నా మీదకి వచ్చిన, నా మీదకి దేవుని చేయొచ్చేసింది. అంటే ఇప్పుడు నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుపోయి ఎక్కడ తీసుకెళ్ళాడంట? ఇదే యేసు ప్రభు వారిని ఆత్మ ఎక్కడ తీసుకెళ్ళిపోయిందంట? అబ్రహాముని పిలిచి ఆశీర్వదిస్తానంటే ఏమొచ్చింది? అందుకే దేవునితో ఎప్పుడన్నా నడిచే ముందు మనము చాలామంది వెనక్కి ఎందుకు వెళ్ళిపోతారో తెలుసా? అది ఒక ప్లాన్ అనుకోరు. అవునా కదా? ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ ప్లాన్. యోసేపు, సూర్య చంద్ర ఆకాశ నక్షత్రాలు నీకు మొక్కుతాయి. ఎందులో పడ్డాడు? ఏం పని చేస్తున్నాడు? బానేస బతుకు. యు డోంట్ నో. ఇట్స్ ఎ ప్రాసెస్. చూడు పాపం ఎలా అయిపోయింది అతని పరిస్థితి. చూడు, అబ్రహమా, దేవుని స్వరం విన్నామన్నావు, వచ్చావు, ఏంటిది? కరువు భారముగా ఉందంట. ఎలా ఉందంట? భారముగా ఉందంట. గుర్తుపెట్టుకోండి, బ్యాటిల్స్ అనండి. లెర్న్ ఫ్రమ్ వేర్ ద బ్యాటిల్స్ విల్ కమ్, అదర్వైజ్ విల్ బి అఫెండెడ్. ముందు యుద్ధాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? సపోజ్ దేవుడికి ఏదైనా వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, ఓకే, ఇక ఇంకొక చోటు నుంచి వస్తుంది. యువర్ ఓన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, వీఆర్ వన్ ఫ్యామిలీ, యువర్ ఓన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. యు సీ, ద బ్యాటిల్ బిగిన్స్ దేర్. ద బ్యాటిల్ బిగిన్స్ దేర్. యువర్ ఓన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. తర్వాత నీ ఊరు, తర్వాత నీ దేశం. యు హ్యావ్ ఆల్ దిస్ పీపుల్. గెట్ రెడీ గైస్. అందుకే దేవుడు ప్రతిరోజు నిన్ను దర్శించి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉంటాడు. He want to visit you he want to talk to you every day. He want to visit every day. He want to remind what you do. దేవునితో ఈ వాగ్దానం అనేది నీకు లేకపోతే ఈ అగ్ని బాణాలన్నీ కూడా నేను ఇబ్బంది పెట్టవచ్చు. ఒకవేళ వాగ్దానము కనుక నీకు తెలిస్తే ఎన్ని ఆర్పేసుకొని విశ్వాసమైన డాలుతో హాయిగా గమ్యానికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నిన్ను ఎవరైనా ఆపాలంటే నిన్ను ఎవరు ఆపలేరు. ఓన్లీ యూ క్యాన్ స్టాప్ యువర్ సెల్ఫ్. ఒకవేళ నిన్ను ఎవరైనా ఆపాలంటే నీకు నువ్వే ఆపుకోవాలి తప్ప నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు గురి వద్దకు తీసుకెళ్ళి తీరతాడు. ద వన్ హూ బిగాన్. మధ్యలో ఎవరైనా ఏమని అనుకోనియండి, హీ విల్ ఫినిష్. యు సీ దట్. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ తీసుకెళ్ళిపోయి ఎముకలతో నిండి ఉన్న లోయలో దింపెను. దేవుని హస్తం వచ్చింది ఎక్కడ తీసుకెళ్తుంది? ఎక్కడ అనుకుంటాం? ఎముకల్లో ఉండి లోయ. పదరా అలా శ్మశానంకి వెళ్తాను, ఎవరిని వస్తారా? నోబడీ విల్ కమ్. ఒక శవం వెళ్తేనే నోబడీ వుడ్ లైక్. బట్ వేర్ విల్ గాడ్ టేక్ యూ? గాడ్ విల్ బ్లెస్ us, heal us. He took him what? ఎముకలతో నిండిన లోయలో దింపాడంట. మళ్ళీ దింపి ఆయన నన్ను అటు ఇటు ఏం చేస్తున్నాడంట?
నడిపిస్తున్నాడంట. అదేదో బృందావనం లాగా. యు సీ దట్ దిస్ ఈజ్ ఎ వ్యాలీ విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ బోన్స్. ఎముకలతో నిండిపోయి ఉందంట, డెడ్ వ్యాలీ. అయితే ఇతని మీదకి ఏమొచ్చింది? గాడ్స్ హ్యాండ్. రైట్, లెట్స్ కంటిన్యూ. ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఇక్కడ హెచ్కేఎల్ సిట్యుయేషన్ చూడండి. యేసు ప్రభువుని తీసుకెళ్తాను, అక్కడ తీసుకెళ్లారు ఎడారి, డెజర్ట్. ఓకే, లెట్స్ రీడ్. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అడుగుతున్నాడంట. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా ఏమన్నాడంట? ప్రభువా నీకే తెలియను అంటున్నాడు. రోగాలు పాలైపోయావు, పాపంలో పడిపోయావు, ఇరుక్కుపోయావు, భవిష్యత్తు ఏంటో తెలియటం లేదు, రకరకాల కష్టాలు. ఏంది పరిస్థితి? ఏం జరుగుతుంది అంటావు? ఏమో, కష్టాలు పంచుకుంటే తగ్గుతాయని పెద్దల మాట. పంచుకుంటాను ఉన్నాను కానీ అక్కడ తగ్గట్లేదు. యు సీ దట్. ఏమన్నాడు? ప్రభువా నీకే తెలుసు. వైజ్ మ్యాన్, ఈజ్ అ వైజ్ మ్యాన్. మనం ఏమంటాం? ఏమైనా జరుగుతుంటే అంతా దేవుడి చిత్తం, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోతే. దావీదుతో ఏమంటాడో తెలుసా? భూమి ఆకాశము గతించిన, కాలములు మారిపోయి, ఎన్ని మారిపోయినా దావీదు పట్ల నేను ఇచ్చిన వాగ్దానము గాడ్ విల్ నెవర్ టేక్. ఒకవేళ దేవుడు ఇచ్చింది తీసేసుకుంటే, లూసిఫర్ ఇచ్చిన పవర్ తీసుకుంటే గొడవ ఏముండదు. నీ ఇంట్లో వాళ్ళకి దూరడు, సంఘంలో ఉన్న వాళ్ళకి దూరడు, అందరూ హ్యాపీగా ఉంటారు. పరలోకంలో ఒక చిన్న ఇదని ఉంటుందా? ఎవరైనా చీ అంటాడు నేను అన్నాడు. ఎందుకు? శాపగ్రస్తమైంది లోపలికి వెళ్ళదు. ద డెవిల్ హ్యాస్ నో ఎంట్రన్స్ దేర్. ద డెవిల్ హ్యాస్ నో ఎంట్రన్స్ దేర్. గాడ్ ఓన్లీ యు నో ఇట్. లెట్ us స్టడీ. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము. ఏమంటున్నాడు? ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ అండ్ హి హస్ టేకెన్ యూ టు ఎ టఫ్ ప్లేస్, హి హస్ డిపాజిటెడ్ సంథింగ్ ఇన్ యూ టు చేంజ్ ఇట్. ఒకవేళ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఒక కష్టమైన చోటకి తీసుకెళ్తే, ఆ కష్టమైన పరిస్థితిని మార్చడానికి దేవుడు నీలో ఏదో పెట్టాడు. బొత్తిగా ఎండిపోయాయి, చాలా అసాధ్యమైనది. అది ఎలాంటిది? అసాధ్యమైనది. ఇట్ ఈస్ టూ ఇంపాసిబుల్. ఆఫ్టర్ దిస్ సర్మన్ many of your impossibilities will disappear. After this sermon, ఈ వాక్యం తర్వాత మీలో చాలా మంది జీవితంలో అసాధ్యమైనవి మాయమైపోతాయి. సమ్ ఇంపాసిబిలిటీస్ విల్ డిసపియర్. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, మేబీ తాత ముత్తాతల నుంచి, తరాల నుంచి ఉందేమో. గెట్ రెడీ, దే ఆర్ గోయింగ్ టు సే గుడ్ బై. టు మెనీ ఆఫ్ యూ ద ఇంపాసిబిలిటీ ఈస్ గోయింగ్ టు సే, హే గుడ్ బై, ఐ బెటర్ లీవ్ యూ. యు నో వాట్ యు హ్యావ్ ఇన్ యూ. The Lord allowed that because He knows what He has in you, what He has deposited in you. ఎందుకు దేవుడు అసాధ్యమైన స్థితి నీలో పెట్టాడు? ఎందుకు అసాధ్యమైన పరిస్థితి నీకు పెట్టాడు? ఎందుకంటే నీలో అసాధ్యమైనది సాధ్యపరచడానికి ఏదో ఒకటి పెట్టాడు. అందుకని ప్రభువా నీకే తెలియండి. ఏంటి నాకు తెలిసేది? నువ్వు ప్రవచించు అంటున్నాడు. ఎహెజ్కేల్, I have put something in you. Prophesy, speak out, activate it, bring it out. So you are your own solution for your impossibility. If you have the hand of God on you. నేను నిన్నెన్నడు ఎవరిని విడిచిపెట్టలేదు ఇక్కడ. కానీ చాలా మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అవి బొత్తిగా ఎండిపోయాయి. బతుకుతాయా? అబ్బే అసలు ఐడియాయే లేదు అసలు. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే యు గాట్ గాడ్స్ వర్డ్. పక్కన చెప్పండి, నీ దగ్గర దేవుని వాక్యం ఉంది. God is telling you, I have given you my word. Use it to change your impossible situation. Lord Jesus, today everybody, అయ్యా నాలో ఉన్న పునరుద్ధాన శక్తిని నేను తెలుసుకోకుండా ఇప్పుడు దాకా కునిగిపోయాను నాయన, నలిగిపోయాను. బ్రింగ్ ఇట్ అవుట్ మై లార్డ్. బ్రింగ్ దిస్ రిజరక్షన్ పవర్ అవుట్ ఆఫ్ మీ. ఈ పునరుద్ధాన కాలంలో ఇది నా ప్రార్థన అంశము నాయన. బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ ఓ లార్డ్. ఐ వాంట్ టు చేంజ్ మై సీజన్. నా కాలం మారాలా. ఐ వాంట్ టు స్టాప్ మై ఇంపాసిబిలిటీ. ఏదైతే అసాధ్యము, ఏదైతే నన్ను బాధ పెడుతుందో, ఏదైతే ఇబ్బంది పెడుతుందో, ఏదైతే ఇది జరగదు, నా బతికింతే, నా యేసయ్య, మై లార్డ్,
ఐ వాంట్ యూ టు లార్డ్ బ్రింగ్ ఇట్ అవుట్. ఇది నా గురి. పౌల్లాగా నేను యేసుని ఎరిగి ఆయన పునరుత్థాన శక్తిని కూడా నేను తెలుసుకుంటానని ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్యం వింటి ప్రార్థిస్తున్నారో ఆ అసాధ్యమైన పరిస్థితి ఎముకలు కదులినట్టు కదులుతుందని ఆయన ఈ నెలలోనే జీవము పోయి ఆ యొక్క మరణమైన పరిస్థితిని, అసాధ్యమైన పరిస్థితిని బహుసాధ్యమైన పరిస్థితులుగా మార్చుకుంటున్నారు. మహాసైన్యముగా మార్చేసుకుంటారు. ఒక్కొక్కరు వారి అసాధ్యమైన ప్రతి పరిస్థితిని మార్చి గొప్ప సాక్షులుగా మిగిలిపోదురుగాక. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.